లే ఈయన కూడా లే ఇంకా ఇంకా వీడికి వచ్చి ఇత్తులు కచ్చ కాయాలని చెప్పుకుంటాడు మొగోడు. నువ్వు చేసింది సొక్కం పని అని చెప్పుకుంటాను వీడికి వచ్చి. నాకు చెప్తే చెప్పినావు కానీ ఊళ్ళో ఇంకెవరికైనా చెప్పావు చెప్పు చీపులు గట్టి అందుకొని ముఖం మీద ఉడతారు బాడుకావు. ఇంకా ఇజ్జత్ లేకుండా ఇత్తులు కచ్చకాయలు అని దీర్ఘాలు తీస్తాడు వీడికి వచ్చి. అగ్గో ఏమైందే తాత గా తమ్ముడిని గంతగానే తిడుతున్నావు? ఏం చేసిండే ఆ తమ్ముడు? అబ్బో తాత దండం పెడితేనే ఎంత తిట్టినా మంచిదే కానీ నువ్వే నన్ను కాపాడన్నా. ఇంటికి పోతే ఇజ్జడి పోయేటట్టున్నా. ఇంకా మళ్ళీ నన్ను కాపాడు అని అనకు అలకదా కూడా కొడుక ఇక్కడ నిన్ను మరి చీరి చింతకు కడతాయి ఏమనుకుంటాను. సిగ్గు శరం లేదురా? లోకం మీద ఎంతమంది మొత్తుకుంటారా? అసలు అలకదక్కువ పని చేయకుర్రా, ఆలోచనలు చేయకుర్రా, బచ్చబాది బాడుకావులారా అని రెండ బతుకుతాను. అవును ఈ బతుకుల బర్రెపెండ నీదో బతుకని బతుకుతాను. సిగ్గు శరం ఇజ్జత్ ఈయన ఉండదు కొద్దిగా నన్ను ఆ పని చేసేందుకు. ఇంకా నన్ను కాపాడుదురా, నువ్వే తిట్టు అని తిప్పులాడుతానవా? ఓ తమ్మి నువ్వన్నా చెప్పు తమ్మి, ఇంతకి నువ్వేం చేసినావా? సిగ్గు శరం ఇజ్జతి ఈయన ఉన్న మనిషి అయితేనో చెప్పుకును. అవి ఎవ్వి లేకుండా బతుకుతాడు కాబట్టి ఇంకా ముచ్చడి చెప్పుకుంటాడా? అలక తక్కువ బాడుకోవు వీడు ఆట. అదేందో పలకపోన్లా ఏంది అది లూడోనో బోడోనో అదేమో ఆట ఉంటుందట కదా. అగో ఆ ఆట ఆడి 50,000 రూపాయలు పోగొట్టుకున్నాడు అట్నే తల్లి. అవి అడిగితే మా ఇంటికి పోయేది ఉంటే మా అయ్యవ్వ నన్ను చెప్పు చీపిరి గట్ట అందుకొని కొడతారు, నన్ను బతకనియరు. నా పిల్లానికి తెలిసేది ఉంటే అది నా ఇంటికాడ ఉండదు, అవ్వగారి ఇంటికి ఇంకా పోతుంది. నువ్వే ఎత్తనన్నా చేసి నన్ను కాపాడాలనే తాత ఒక 50,000 రూపాయలు ఉంటే అప్పు కిందనే ఇయ్యి అని బతిలాడతాడు. నా దగ్గర ఏడుగులాడతానే ఇచ్చేదందుకు. నీదేం సిగ్గు తప్పిన పని తమ్మి. బెట్టింగ్ యాప్ వాళ్ళ పడకుండ్రి, ఆన్లైన్ గేములు ఆడకుండ్రా అని అటు పోలీసు సార్లు ఇటు మేధావులు మొత్తుకుంటాను కదరా. అయినా కూడా నీకు సోయి సొక్కు లేకుండా ఆ ఆన్లైన్ గేమ్లు ఆడేటందుకు బుడ్డెత్తి వచ్చిందిరా నీకు. ఎదవనక్క నేను ఎదవను. ఎవ్వరు చెప్పినా ఇనే రకం కాదక్క. నువ్వు ఎవ్వరు చెప్పినా ఈయనకపోయేది ఉంటే గటు మొక్కన పోయి తొవ్వ మీద గుడ్డ పరుచుకొని అడుక్కొని తినిపో. నా దగ్గరకు వచ్చి 50,000 రూపాయలు ఇవ్వని నన్ను అడుగుతా నేను ఎక్కడి తీసుకొచ్చి ఇవ్వరా? నా దగ్గర కట్టల రూపాయలు ఉన్నాయని నీకు అప్పు కింది ఇయ్యనా? బతకనే తాతగా నేను చచ్చిపోతే కానీ ఇంట్లోకి రానియడం మా అయ్యగా నన్ను. నేను పైసలు లేకపోతే ఎట్లా నేను బతకను. పోషిని నీదేం పద్ధతిరా తమ్మి? పైసలు పోయినాయి అని పానాలు తీసుకుంటారా? ఇగో గిట్లనే మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం జాక్లేర్ ఊర్లో ఉండే వెంకటేష్ అనే తమ్ముడు ఆన్లైన్ లో లూడో అనే అడ్డమైన ఆట ఆడి 5 లక్షల రూపాయలు పోగొట్టుకొని అప్పుల బాధ భరించలేక పానం తీసుకున్నాడటనే. గిట్లనే ఇన్నావురా అలకదా కూడా ఇన్నావురా. ఆ అడ్డమైన ఆటలు చేయబట్టి ఎట్లా కుటుంబాలు ఊలిపోతానో ఇన్నావురా అలకదా కూడా ఇన్నావా? అసలు ఆ ఆన్లైన్ అంగట్లా అసలు ఆటలు ఆడుడేందుకు? అప్పుల పాలై వాటిని గట్టలేక పానాలు తీసుకునేందుకు? అసలు ఈ ఆటలే ఆడకుంటే ఏమవుతుందిరా? మీకేం పుడుతుందిరా? మంది చెప్తే సిగ్గుచరం లేని బాడుకా ఉన్నారా? ఎందుకు ఆడతారా ఈ అడ్డమైన ఆటలు?